సుమారుగా 12 మంది 2-3 కళ్ళు కాంపౌండ్లలో కళ్ళు తాగారని, కొంతమంది ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందని రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ప్లస్ మేము కళ్ళు తాగలేదని కొంతసేపు చెప్తా ఉన్నారు, తాగామని అర్ధగంట తర్వాత మళ్ళీ కూడా చెప్తా ఉన్నారు. డిఫెక్ట్ అయితే క్లారిటీగా ఉంది, దేని మీద అనేది ఆల్రెడీ రిపోర్ట్స్ తీసుకుంటా ఉన్నారు. ఒక్క పేషెంట్ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మిగిలిన వాళ్ళంతా నార్మల్ ఉంది. అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకోకూడదు, మెరుగైన వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో నిమ్స్కి షిఫ్ట్ చేద్దాం. క్రియాటిన్ లెవెల్స్ కానీ రకరకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి, వాటి మీద రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో డాక్టర్ల సలహాల మేరకు మెరుగైన వైద్యం కోసం మనము నిమ్స్కి షిఫ్ట్ చేసే ఆలోచనలో అధికారులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని బట్టి ఇమీడియట్గా పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ షిఫ్ట్ చేసే కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. ఈ సంఘటనకి కారణాలు ఏమిటి? ఎటువంటి వాడైనా, పెద్దవాడైనా, చిన్నవాడైనా ఎవరినా కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటు వాడేవాడిని ఎవరినైనా క్షమించే ప్రసక్తి లేదు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఖచ్చితంగా ప్రస్తుతం మనం ముందున్నటువంటి సవాల్ ఏంటంటే వీళ్ళని కాపాడుకోవటం. ఈ కాపాడుకునే కార్యక్రమంలో ఎక్స్పర్ట్స్, సీనియర్స్, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో ఎక్కడెక్కడ మెరుగైన అవకాశాలు ఉన్నాయో అన్నింటినీ కూడా ఉపయోగించి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎక్సైజ్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని తనిఖీలు చేస్తూ ఉన్నారు. ల్యాబ్లన్నిటికీ కూడా రిపోర్ట్స్ కూడా పంపించారు. మరి ఒకే చోట కాదు, మరి ఎల్లమ్మ బండ కానీ, ఆల్విన్ కాలనీ కానీ, గోకుల్ ప్లాట్స్ కానీ 3 ప్రాంతాల నుంచి కూడా మహిళలు, పురుషులు కూడా ఉన్నారు. కొంతమందికి మోషన్స్ అవుతూ ఉన్నాయి, కొంతమందికి క్రియాటిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమంది నార్మల్గా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా రామదేవరావు గారి హాస్పిటల్ అంటే ఈ ప్రాంతాన్ని అందరికీ కూడా